హలో అండి. ఇవాళైతే మేము డీమార్ట్కి వెళ్ళాము షాపింగ్ చేయడం కోసమని. మా పాపని కూడా తీసుకెళ్ళామండి. ఇంకా అసలు ఆమె వెళ్ళటమే నా కార్ట్లో కూర్చుంది. మా హస్బెండ్ కూడా ఇంకా స్టార్టింగ్ డ్రింక్ సైడ్ వెళ్ళిపోయాడు. ఆడ మనకు కావాల్సినవి తీసుకున్నాడు. మేము మార్నింగ్ 10కి ఆ టైంలో వెళ్ళాము. చాలా ఫ్రీగా ఉంది, క్రౌడ్ కూడా పెద్దగా లేదు. చూస్తున్నారు కదండి. సో ఇష్టం వచ్చినంతసేపు తిరిగి తీసుకోవచ్చు ప్రశాంతంగా కావాల్సినవి. మా పాపకు మాత్రం మామూలు ఆనందం రావట్లేదు అనమాట ఇవి చూసి. అసలు చూసారండి, చిప్స్ మీద కూడా పుష్ప 2 బొమ్మ. ఇప్పుడు అట్లా ఏది ట్రెండింగ్ వస్తే అది చేసేస్తున్నారు. అసలు నేనైతే షాక్ అయ్యాను. ఏంది అసలు ఆ పుష్ప 2 అంటండి ఆ చిప్స్ మీద మార్కెటింగ్ కోసం అసలు ఏమన్నా చెప్తున్నారు. ఇంకా మనకి కావాల్సిన వరకు కూడా తీసుకుంటున్నానండి. ఆల్రెడీ కొన్ని వేసేసాను. ఇంకా మనకి ఇష్టమైన చాక్లెట్స్ అవి కనిపిస్తే మనం ఆగము. మనం వెళ్తే మా హస్బెండ్ అవసరం పదా అని చెప్పి తీసుకెళ్తాడు. మా పాప సంగతి తెలిసిందే, అది గోల ఇచ్చేదా వదిలిపెట్టలేదు. నన్నంటే కంట్రోల్ చేయగలిగాడు, మా పాపను కంట్రోల్ చేయలేరు కదా. బిల్లు కూడా చేయకుండానే తీసి తినేస్తూ ఉంది. మేము షాపింగ్ చేసే పనిలో ఉంటే మా పాప మాత్రం తినే పనిలో ఉందన్నమాట. అదండి, నేను చూసుకొని వాళ్ళిద్దరు ఆ పని చేస్తున్నారు బిల్లు కట్టకుండా. ఇంకా ఈ షాపింగ్ మొత్తం మా హస్బెండే చేస్తున్నాడు. నేను మాత్రం ఇట్లా వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఒక పక్క తినేదాకా అది వదిలిపెట్టేలా లేరు. ఎవరి గోల్లో వాళ్ళు ఉంటే మా పాప మాత్రం మా పాప గోల్లో మా పాప ఉందన్నమాట. ఫైనల్గా ఆల్మోస్ట్ కింద వరకు అయిపోవచ్చింది. మొత్తం తీసేసుకున్నాము. ఇంకున్నంగా క్రౌడ్ పెరుగుతూ ఉన్నారు. మ్యాక్సిమం చాలా వరకు ఖాళీగానే ఉంది మేము వచ్చినప్పుడు. సో ఇప్పుడు కొంచెం క్రౌడ్ వస్తూ ఉంది. అయినా మా పని ప్రశాంతంగా చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాము. కానీ పిల్లలతో వెళ్ళాలని చాలా కష్టం అండి బాబు. నేనైతే అసలు ఏం తీసుకోలేదు, మొత్తం తనే షాపింగ్ చేస్తూ ఉన్నాడు. ఇంట్లోకి కావాల్సింది మొత్తం. అవన్నీ చిన్నపాయలు, ఎంతో 250 గ్రామ్స్ ఏమో ఉందనుకున్నాను. కాస్ట్ వచ్చేసి 250 రూపాయలు అంటండి చిన్నపాయ. అమ్మో, ఇంత రేట్ అనిపించింది నాకైతే అసలు చూసి. మా పాప తింటం అయిపోయింది, ఇంక ఏడుస్తుంది మళ్ళీ అవి కావాలని చెప్పేసి. పిల్లలతో తీసుకొస్తే ఇదే బాధండి. మనం అంటే అర్థం చేసుకుంటాం, దానికి ఏ కనిపిస్తే నోట్లో పెట్టాల్సిందే. చూస్తున్నారు కదండి, రైస్ కూడా అండి ఆఫర్ వచ్చిందని చెప్పి తీసుకున్నాను. 45 రూపీస్ అంటండి అది బిర్యానీ రైస్, ½ kg. సక్సెస్ఫుల్గా గ్రౌండ్ ఫ్లోర్లో అయితే షాపింగ్ కంప్లీట్ చేసేసాము. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళామండి. మా పక్కకి టీషర్ట్స్ అయితే తీసుకున్నాం అని చెప్పేసి. ఇప్పుడు వేసుకునేది కూడా నేను అక్కడే తీసుకున్నాను, డీమార్ట్లో. బాగుంది, సరే బాగుంది కదని చెప్పి మళ్ళీ అలా అయ్యే తీసుకుందాం అని చెప్పేసి వచ్చాను. ఇంకా ఇది చూడంగానే ఇంకా కలజోడు కనిపించింది, ఆడ పోయింది ఇంకా మా పిల్ల. అది పెట్టేదాకా వదలనమాట, తీసినా కూడా ఏడుస్తుంది. ఇంకా సర్లే కదా అని చెప్పి ఇంకా దానికోసం అంటే అదొకటి తీసుకున్నాను. ఈ లేడీస్ టాప్స్ అన్నీ ఉన్నాయండి. ఇది లొకేషన్ వచ్చేసి విజయవాడ అండి. విజయవాడ రామలింగేశ్వర నగర్లో ఉన్న డీమార్ట్కి అయితే వచ్చాము మేము. ఇంకా డైరెక్ట్ మా పాప షర్ట్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. అటు అయితే నేను ఎక్కడ తీసుకుంటాను అని చెప్పి డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చేసాడు. ఓకే, పర్లేదు అనిపించింది. 79 రూపీస్ ఒకటి, అవి తీసుకున్నాం అనమాట. మా పాప వింతగా చూసి వెళ్తా ఉంది, ఎవరైనా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి. ఇంకోటి అండి చెప్పడం మర్చిపోయాను, చెప్పులు కూడా బాగున్నాయండి, చాలా బాగున్నాయి అసలు. చూస్తున్నారు కదా, మనకంటే సెట్ కావాలి అని చెప్పేసి నేను వదిలేసాను. సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా అయిపోయింది, ఫాస్ట్గా తీసుకున్నాము ఆ డ్రెస్సెస్. ఇంకా నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. వాటర్ బాటిల్స్ కావాలని చెప్పేసి ఇంకా దానికోసం అయితే వచ్చాను నేను. అవి చూడగానే ఎంతో ముద్దుగా అనిపించినాయి పిల్లల వాటర్ బాటిల్స్ అయితే. ఇంకా 2 months అయితే మా పాప స్కూల్కి వెళ్ళింది కదా, ఇంకా అప్పుడు తన కోసం ఇంకా తీసుకోవాల్సి వస్తుంది అనమాట అప్పుడు అన్నీ.
మాకు కావాల్సిన 4 వాటర్ బాటిల్ చేసుకున్నాము. ఇంకా వెళ్ళిపోతున్నాయి. ఇంకా అటు సైడ్ టాయ్స్ సెక్షన్ వచ్చిందండి బాబు. గోల స్టార్ట్ చేసింది. మామూలుగా చేయలే గోల అయితే. అసలు చూస్తారు కదా మీరు, ఎంత ఏడుస్తుందంటే అంత ఏడ్చింది ఆ బొమ్మల కోసం అయితే. టెడ్డీ బేర్ అయితే ఒకటి ఉందండి, భలే ఉంది. మా పాప హైట్ ఉంది అసలు. చూస్తున్నారు కదా ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది ఆ టెడ్డీ బేర్ చూసి. అండ్ ప్రైస్ కూడా చాలా ఉంది, 1000 రూపీస్ ఉందండి ఆ బొమ్మ. ఇంకా ఇచ్చేదాకా వదలలేదు, అదే కావాలని చెప్పేసి ఏడుస్తూనే ఉంది, అది బొమ్మ కావాలని చెప్పేసి. బాలిస్తే ఎట్టాగో కూర్చుంది ఆడుకుంటా. మేము ఆ షాపింగ్ మాత్రం మేము ప్రశాంతంగా చేసేసుకున్నాము. పెద్దకైతే ఏం లేదు షాపింగ్, చాలా తక్కువనే. ఇన్ని చూసినా కూడా కొనాలనిపిస్తుంది, బట్ బడ్జెట్ ప్రాబ్లం అవుతుంది అనమాట మనకి. అయితే చిన్న చిన్నగా చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి మొత్తం. కానీ అవి కోటింగ్ పోతుందని చెప్పేసి అన్నారు. ఇటు సైడ్ అయితే ఫ్యాన్లు లైట్లు ఉన్నాయండి, అవి చూసుకుంటూ ఉన్నాము. ప్రైజెస్ కూడా తక్కువగా ఉన్నాయి. అవి అయితే 150 రూపీసేనంట. అసలు ఏంటని చెప్పేసి నేను ఓపెన్ చేసి చూసాను, చాలా బాగుంది. చిన్నగా లైటింగ్ కూడా బాగా వస్తుందండి. జస్ట్ 149 రూపీస్ అంటే అసలు అది. ఇంకా మనకి ఎందుకులే కరెంటు పోవట్లేదు కదా ప్రజెంట్ అని చెప్పేసి మేము తీసుకోలేదు. చూడటానికి అయితే బాగుంది, లైటింగ్ కూడా బాగా వచ్చిందండి అది. ఇంకా ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. అది ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నది ఒకటి, ఇక్కడనే నేను చూసి తీసుకెళ్ళాను పాప కోసం అని చెప్పి. అది కూడా జస్ట్ 150 రూపీసే, గాలి కూడా పర్లేదు, ఓకే వచ్చింది, బాగానే వస్తుంది. చూసారు కదా మా పాప మొహం అయితే వెళ్ళిపోతుంది. అది ఇవ్వనంటే నన్ను కాల్ చేసింది కాసేపు. చూస్తున్నారు అది ఎట్లా పెట్టుకొని కూర్చుందో. ఇంకా బలవంతంగా తీసుకొని వెళ్ళాము. అప్పటికి ఏడుస్తూనే ఉంటుంది, ఒకటి ఏమైనా తీసుకుందంటే ఇచ్చేదాకా వదలట్లేదు. పాపం ఇంతగా ఏడ్చిందండి వాటి కోసం అయితే. ఇదేదో గేమ్స్ అంటే ఆడుకునే అంటే అసలు ఏందో కూడా నాకైతే అర్థం కాలేదు. అవి మా హస్బెండ్ ఓపెన్ చేసి చూసాడు, ఏమో నాకు అర్థం కాలేదు. అసలు పిల్లలు ఎంత తెలివిగా ఉన్నారంటే అండి, ఆ ఫ్యాన్ కోసం ఏడ్చిందని చెప్పేసి నేను టాయ్ ఫ్యాన్ తీసుకెళ్తే తీసిన మొఖానే కొట్టింది మళ్ళీ, నాకు వద్దని చెప్పి. అంత అర్థమవుతుంది పిల్లలకి ఈ రోజుల్లో. ఇంకా సక్సెస్ఫుల్గా ఇక్కడ కూడా కంప్లీట్ చేసేసాను షాపింగ్ అయితే. ఇంకా బిల్లింగ్ దగ్గరికి వెళ్ళి బిల్ చేయాలి. చూసారు కదండి, ఇవి కొన్నాను నేనైతే మొత్తం. ఈలోపు మా పాపకి నిద్ర టైం వచ్చేసింది అనమాట. ఇంకా గోల చేసేసింది కిందకి వెళ్ళంగానే. పర్లేదు, చాలా వరకు అయితే ఉంది, కానీ బిల్లింగ్ దగ్గరికి వచ్చేపాటికి క్రౌడ్ ఉందండి. చూస్తున్నారు కదా, ఇంకా ఎలాగోలా తిప్పలు పడి బిల్లింగ్ దగ్గరికి అయితే వెళ్ళాము. సక్సెస్ఫుల్గా బిల్లింగ్ అయితే అయిపోయిందండి. ఇది చూసారు కదండి మా షాపింగ్. ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓవరాల్గా ఇవాళైతే షాపింగ్ కంప్లీట్ చేసామండి 1 అవర్లో. ఇంక ఇప్పుడు మొత్తం అది తీసుకుపోవడం ఒక పెద్ద టాస్క్ అనమాట మాకైతే అసలు. ఇంకా ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.